హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఇవాళ స్పెషల్ చికెన్ తయారు చేసే విధానం చూసేద్దాం పదండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ధనియాలు వేసుకోవాలి. అర టీ స్పూన్ ధనియాలు, కొద్దిగా జీలకర్ర, ఒక 4 మిరియాలు, 9 ఎండుమిర్చి, ఇవన్నీ ఇట్లా వేపుకోవాలి. దోరగా వేపుకోవాలి. ఇవన్నీ మంచిగా దోరగా వేపుకొనేసి స్టవ్ బంద్ చేసుకొని దింపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకోవాలి. ఉల్లిపాయలు వేపుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక 3 పచ్చిమిర్చి వేసేసుకోండి. ఇప్పుడు కరివేపాకు వేసేసుకోవాలి. ఇవన్నీ కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయలలో కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా ఎగుతాయండి. కొద్దిగా ఉప్పు వేసేసుకోవాలి. వేసేసి ఒకసారి అంతా కలుపుకోవాలి. మంచిగా అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. వేపుకోవాలి. ఇలాంతా వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ అంతా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగేంత వరకు కలుపుకొనేసి ఇట్లా వేపుకోవాలి. 1/2 కిలో చికెన్కి నేను చేస్తున్నానండి. ఇట్లా వేపుకొని ఇప్పుడు 1/2 కిలో చికెన్ వేసేసుకుందామండి. ఇట్లా వేగాలి అంతా. వేగిన తర్వాత ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం. కొద్దిగా చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసేసుకొని అంతా ఒకసారి అంతా కలుపుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక అంతా కలుపుకోవాలి. అంతా కలుపుకొని ఇట్లా కలుపుకొని ప్లేట్ పెట్టేసుకుందాం. ఈ లోపల మనం పౌడర్ కొట్టేసుకుందాం మిక్సీలో. ఇంతకుముందు మనం వేపుకునేటివి మిక్సీ గిన్నెలో వేసేసుకొని పౌడర్ లాగా చేసేసుకుందాం. ప్లేట్ తీసేసి ఒకసారి కలుపుకుందాం. మంచిగా కలుపుకొనేసి మళ్ళా మనం మూత పెట్టేసుకొని మళ్ళీ కోసేపు ఉంచుకుందాం. దాంట్లో ఉండే వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట. మంచిగా ఫ్రై అవ్వాలి. మళ్ళీ ఒకసారి మూత తీసేసుకొని కలిపేసుకుందాం. మంచిగా ఇట్లా ఫ్రై అవ్వాలన్నమాట. ఇట్లా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచేసుకొని మనం పౌడర్ వేసేసుకుందాం. ఇంకా కొద్దిగా ముక్క రెడ్ కలర్లో రావాలి కొంచెం. ఇప్పుడు పుదీనా వేసుకుందాం. పుదీనా వేసేసి ఒకసారి మళ్ళీ అంతా కలుపుకుందాం. అంతా ఇట్లా కలిపేసుకుందాం. అంతా కలిపేసేసుకొని కొద్దిసేపు మళ్ళీ వేగనిద్దాం. ఇప్పుడు మళ్ళీ ప్లేట్ పెట్టేసుకొని కొద్దిసేపు వేయించేసుకుందాం. ఒక 5 నిమిషాలు. ప్లేట్ తీసేసుకొని ఇప్పుడు అంతా కలుపుకుందాం. అంత మంచిగా కలుపుకోవాలి. ఇట్లా వేగాలి. ఇట్లా రావాలి చికెన్ని. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ కొట్టుకున్నాం కదా, ఆ పౌడర్ వేసేయాలి. ఇప్పుడు వేసేసి మళ్ళీ కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ముక్కలకు పట్టేటట్టుగా మంచిగా నీట్గా కలుపుకోవాలి అంతా. ఇప్పుడు గరం మసాలా వేయాలి. కొద్దిగా గరం మసాలా వేసేసుకొని అంతా కలిపేసుకోవాలి. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఇగో ఇట్లా కలుపుకోవాలంతా. ఇప్పుడు మనం లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకుంటే టేస్టీగా ఉండే చికెన్ రెడీ అయిపోయింది. సాల్ట్ సరిపోకపోతే కొంచెం వేసేసుకోండి. మాకు కరెక్ట్గా ఉంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.